గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 299 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 49,165 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 48,849, హైయెస్ట్ వచ్చేసి 49,199. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక మంచి రేజప్ అయితే జరిగింది. ఒక 400 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది. సో యాక్చువల్లీ మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనమాట. గ్యాప్ అప్ ఎప్పుడైనా మార్కెట్ ఒక మూమెంటం జరిగింది. సో మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అయ్యేసాయని కనిపిస్తుంది. ఈ రోజు అయితే కంప్లీట్‌గా రికవరీ అయింది. చూసారా 1 మినిట్ వన్ డే క్యాండిల్ కూడా ఈ మార్కెట్ అయితే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఒక రికవరీ సైనే కనిపించింది. మీరు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ కూడా ఒక రికవరీ ఒక పాజిటివ్ గానే ఈ రోజు అయితే క్లోజ్ అయింది. సో రేపు కూడా మార్కెట్ పాజిటివ్ గానే ఉండబోతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా. సో మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది కాబట్టి కొంచెం రికవరీ అవుతుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఏ క్షణంలోనైనా మూమెంటం జరగొచ్చు. అది ఈ 1 వీక్‌లో ఏ రోజైనా మూమెంటం జరగొచ్చు అనమాట. మంచి ఒక బుల్లిష్ ర్యాలీ జరగొచ్చు. ఏ ఏ క్షణంలో అయినా జాగ్రత్తగా ఇది ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో నేను ఎలా తీసుకున్నానంటే యాక్చువల్లీ మార్కెట్ రికవర్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి సో ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేశాననమాట. ఫస్ట్ 15 మినిట్స్ మనకేంటంటే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనమాట. సో బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా! మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాల్ సైడ్ కాదనమాట. రికవర్ సైడ్ ఉంది కాబట్టి సో మార్కెట్‌లో నెక్స్ట్ వెయిట్ చేశాననమాట. నెక్స్ట్ 9:15కి 9:30కి మార్కెట్ ఏ విధంగా ఒక రికవరీ జరిగింది. రికవరీ జరిగిన తర్వాత మనకు క్లియర్ ఇండికేషన్ అంటే ఇది క్లియర్ ఇండికేషన్ అనమాట. అంటే ఒక మార్కెట్‌లో ఒక రిజెక్షన్ తర్వాత మార్కెట్‌లో ఒక కంట్రోల్. సో ఎప్పుడైతే మార్కెట్‌లో కంట్రోల్ వచ్చిందో బయర్స్ కంట్రోల్‌లో ఇక్కడ మనకు మార్కెట్ పైకి వెళ్తుందని తెలుసు. దాన్ని బేస్ చేసుకొని మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో దాని తర్వాత మార్కెట్ అనేది ఒక హ్యూజ్ ఫాల్ మళ్ళీ ఒక రిజెక్షన్ జరిగింది. మార్కెట్ అయితే ఒక రికవరీ అయితే జరిగింది. సో ఈరోజైతే నాకైతే ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా రికవరీ అయ్యేసాయని కనిపిస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ అయితే మీకు ఒక మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కాస్త స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.